అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్లో క్యాసినో వ్యవహారం కలకలం రేపుతోంది. క్యాసినోనే కాదు, కోడి పందాలు కూడా ఇక్కడికి ఎంట్రీ ఇచ్చాయి. ఎక్కడో మనం విదేశాల్లో చూసాం, మహా అయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల కోడి పందాలు చూసాం, గోవాలో క్యాసినో వ్యవహారం చూసాం. కానీ అటువంటి సంస్కృతిని హైదరాబాద్ దాకా తీసుకొచ్చారు కొంతమంది వ్యక్తులు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ లో ఈ నిర్వహణ జరిగింది. క్యాసినో, కోడి పందాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఈ విషయంలో నోటీసులు అందాయి. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో ఈ క్యాసినో, కోడి పందాలు, ఇంకా మద్యం, ఇంకా చాలా వరకు ఒక నిర్వహణ జరిగినట్టు తెలుస్తోంది. మొయినాబాద్ లోని తోల్కట్ట అనే ఒక ఫామ్ హౌస్, తోల్కట్ట ప్రాంతంలో ఆయన ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లో కోడి పందాలు, క్యాసినో నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ క్యాసినో నిర్వహణ, కోడి పందాల నిర్వహణ పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. క్యాసినో, కోడి పందాలు నిర్వహించిన వ్యాపారి భూపతిరాజు శివకుమార్ వర్మ. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఒకసారి మళ్ళీ ఆ ఫొటోస్ మీకు డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఎస్, కేటీఆర్తో ఉన్నటువంటి ఆ ఫోటోలు చూడండి. కేటీఆర్, ఆ తర్వాత బీఆర్ఎస్ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో గతంలో ఇక్కడ నిర్వహించినటువంటి A1గా ఉన్నటువంటి భూపతిరాజు శివకుమార్. భూపతిరాజు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఆయన ఒక వ్యాపారి, ఆయన కేటీఆర్ అనుచరుడుగా అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో చాలా సాన్నిహిత్యంగా ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో ఈ క్యాసినో, కోడి పందెం నిర్వహించిన వ్యక్తి ఈతనే. అయితే ఆయన పైన పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. A1గా భూపతిరాజు శివకుమార్ని జోడిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇంకోవైపు కనబడుతోంది పట్టాదార్ నేమ్ అంటే పోచంపల్లి శ్రీనివాస్. అక్కడ మొయినాబాద్ మండల్ తొల్కట్ట విలేజ్కి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 165A 6 ఎకరాల సర్వే, 6 ఎకరాల స్థలంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ నిర్వహించారు. ఆ ఫామ్ హౌస్లో ప్రజెంట్ ఈ రకంగా క్యాసినో, బెట్టింగ్లు, అక్రమంగా మద్యం సేవించడం, ఆ తర్వాత ముఖ్యంగా కోడి పందాల నిర్వహణ కూడా జరిగింది. సో బీఆర్ఎస్ నేతలతో భూపతిరాజు సాన్నిధ్యంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారడంతో ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిందా, బీఆర్ఎస్ పార్టీ ఈ ఈవెంట్ నిర్వహించిందా అన్న చందంగా మారిపోయింది. మొత్తం మీద ఈ ఈవెంట్కి సంబంధించి 61 మందిని ప్రస్తుతం పోలీసు అదుపులోకి తీసుకున్నారు. 30 లక్షల రూపాయల నగదుని, బెట్టింగ్ కాయిన్లని, 50 కార్లని, 80 పందెం కోళ్ళని స్వాధీనం చేసుకున్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్లో జనరల్గా సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందాలు జరుగుతాయి, అప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటారు. బహుశా అటువంటి సినారియో ఇక్కడ జరిగింది. హైదరాబాద్ మొయినాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన నిర్వహణకు సంబంధించి 30 లక్షల రూపాయల నగదు, బెట్టింగ్ కాయిన్స్, 50 కార్లు, అతి ఖరీదైనటువంటి కార్లు, 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్లోని పోచంపల్లి ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయనకి కోడి పందాల నిర్వహణ పైన వివరణ ఇవ్వాలని కోరారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. అంతకుముందు ఒకసారి మనం పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆ ఫోటోస్ చూస్తున్నాం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ ముఖ్య అనుచరుడు అంటూ కూడా ప్రచారంలో ఉంది. అందరికీ తెలిసిందే, గత 10 ఏళ్ళుగా ఆయన ఎమ్మెల్సీగానే ఉన్నారు. కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు. సో ఆయన సంబంధించినటువంటి 6 ఎకరాల ఫామ్ హౌస్లో ఈ నిర్వహణ బహుశా డెఫినెట్గా ఆయన నోటీస్లో ఉండకుండా ఏది ఉండదు. ఆయన నోటీస్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో అక్రమంగా వచ్చి ఎవరో చొరబడి ఈ బెట్టింగ్లు, ఈ క్యాసినోలు, ఈ పందాలు వేయడం అది సరికాదు. కాబట్టి డెఫినెట్గా ఆయనకు సమాచారం ఉంటుంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వారంతా మొక్కం చాటేస్తున్నారు. ఈ బుద్ధి మీరు అక్కడ నిర్వహించినప్పుడు, క్యాసినో నిర్వహించినప్పుడు, అక్రమం తెలిసినప్పుడు, ఇంత ప్రముఖంగా ఉన్నప్పుడు, అందరూ చదువుకున్న వాళ్ళనే ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. సో ఇంతమందికి మరి ఆ రోజు నిర్వహించిన రోజు తెలియదా అంటే మాత్రం అంతా ఇప్పుడు మొహం చాటేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో భూపతిరాజు, ఆయనకు సంబంధించి మనం ఫొటోస్ చూడవచ్చు. భూపతిరాజు శివకుమార్ ప్రముఖ వ్యాపారిగా తెలుస్తోంది. కేటీఆర్తో గతంలో దిగినటువంటి ఆ ఫొటోస్ని, ఆయనతో సాన్నిధ్యంగా ఉన్నటువంటి ఆ ఫొటోస్ని ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి కనబడుతోంది. అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ప్రస్తుతం పోలీసు నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకే రోజు రాత్రి 30 లక్షల రూపాయలతో బెట్టింగ్ కాయిన్లు, అతి ఖరీదైనటువంటి 50 కార్లు, 80 పందెం కోళ్ళని స్వాధీనం చేస్తున్నారు. సుమారుగా 64 మంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వారందరినీ కూడా ఒక 2 DCMలను అక్కడికి తీసుకొచ్చి పోలీసులు అందరినీ ఆ DCMలో ఎక్కించుకొని అరెస్ట్ చేసుకొని వెళ్లారు. సో ప్రజెంట్
ఈ క్యాసినో వ్యవహారం హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ లో ఇది జరగడంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు చేస్తోంది. ఏకంగా కేటీఆర్ని ఎక్కుపెట్టి కూడా ఈ వ్యవహారం పైన టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే డెఫినెట్ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కూడా అదుపులో తీసుకునే అవకాశం నోటీస్ సర్వ్ చేశారు. ఆయన వివరణ బట్టి ఆయన్ని పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ నోటీస్ ఆధారితంగా ఆయన ఏం సమాధానం చెప్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కోడి పందాల నిర్వహణ పైన వివరణ ఇవ్వాలని నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏం సమాధానం చెప్తారో చూడాలి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని తోల్కట్ట అనే గ్రామంలో 6 ఎకరాల స్థలంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఒక ఫామ్ హౌస్ నిర్మించారు. అయితే ఆ ఫామ్ హౌస్లో మొన్న రాత్రి అంటే సుమారుగా 2 రోజుల క్రితం ఒక క్యాసినో వ్యవహారం కలకలం రేపింది. పోలీసులు పక్కా సమాచారంతో రైడ్స్ చేశారు. దాంట్లో 64 మంది అదుపులో తీసుకున్నారు పోలీసులు. డీసీఎం వాహనాలు తీసుకొచ్చి వారందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో 64 మందిలో భూపతిరాజు శివకుమార్ వర్మ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో చాలా సాన్నిహిత్యంగా ఉన్నటువంటి ఫొటోస్ వైరల్గా మారాయి. కేటీఆర్కి అత్యంత సాన్నిహిత్యం తెలుస్తోంది. అయితే ఆ ఫామ్ హౌస్లో ఆ రోజు జరిగినటువంటి రైడ్స్లో 64 మంది అరెస్ట్ చేశారు. 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. 30 లక్షల రూపాయల బెట్టింగ్ అమౌంట్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక 80 పందెం కోళ్లతో పాటుగా సుమారుగా 50 ఖరీదైన కార్లను కూడా పోలీసులు అక్కడ తీసుకున్నట్టు తెలుస్తోంది. బట్ అన్నింటి ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. మరి ఇంకా లోతులోకి వెళ్ళి ఈ కేసు సంబంధించి 80 పందెం కోళ్ళు అక్కడ ఎలా వచ్చాయి, క్యాసినో నిర్వహించడం కోసం ఇంతమందిని ఎలా జమ చేశారు, ఆ ఈవెంట్ నిర్వహణకి ఎవరు సహకరించారు, అంత పెద్ద మొత్తంలో అక్కడికి మంది జమ కూడడానికి గల కారణం ఏంటి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పక్కాగా పోలీసులు ఇప్పుడే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసు ఆధారితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ తర్వాత ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చూద్దాం. మరి పక్కాగా అయితే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న ప్రకారంగా కేటీఆర్ దీని వెనుక ఉన్నారని కూడా వారు చెప్తున్నారు. కేటీఆర్ని పదే టార్గెట్ చేస్తూ ఉంటారు, మనకు తెలిసిన విషయమే. సో కేటీఆర్ని ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా ఇన్వాల్వ్ చేస్తూ కేటీఆర్ఏ ఈ కేసులో ఉన్నారు, ఈ మొత్తానికి కూడా కేటీఆర్ఏ కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున కోడై కూస్తోంది. మరి చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి ఇంకా విషయాలు వెల్లడిస్తారు, పోలీసులు ఇంకెవరైనా అరెస్ట్ చేస్తారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ లో క్యాసినో కలకలం రేపుతోంది. కోడి పందాల కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. క్యాసినో వ్యవహారంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఈ క్యాసినో కోడి పందాల నిర్వహణ జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడ కనిపించే వ్యక్తి భూపతిరాజు శివకుమార్, ఆయనే ఈ క్యాసినో నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే నిర్వహణకు సంబంధించి ఎవరెవరి దగ్గర ఇంకా వసూలు చేశారు, లేకపోతే అక్కడ నిర్వహణకు సంబంధించి ఎవరెవరు ఏ విధంగా జనాన్ని అక్కడ సమకూర్చుకున్నారు, ఎవరెవరు హాజరయ్యారు, ఎంతమంది అందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది బెట్టింగ్లో పాల్గొన్నారు, ఆ పందెం కోళ్ళు ఎలా తీసుకొచ్చారని మాత్రం ఇంకా పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. అంతవరకు అయితే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ కాబట్టి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని అయితే నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఆయన నోటీసులు అందుకున్నారు. సో ప్రజెంట్ ఆ నోటీసుకు సంబంధించి ఆయన ఏం వివరణ ఇస్తారో చూడాలి. వివరణ తర్వాత మళ్ళీ ఆ పోలీసులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మొయినాబాద్ మండలం తోళ్ళకట్ట సంబంధించిన గ్రామంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి 6 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు. దానికి సంబంధించి ఆ ధరణి పోర్టల్ వెబ్సైట్ ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాము. 6 ఎకరాల స్థలంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ నిర్వహించారు. ఫామ్ హౌస్ నిర్వహించినటువంటి ఆ చోటనే ఇప్పుడు ఈ క్యాసినో కోడి పందాలు నిర్వహణ జరిగింది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే 64 మంది అదుపులో తీసుకుని తెలుస్తోంది. 2 రోజుల క్రితం పక్కా సమాచారంతో రాత్రి సమయంలో పోలీసులు రైడ్ చేశారు. అక్కడికి వెళ్ళి వెంటనే అందరినీ గుర్తించి 64 మందిని 2 డీసీఎంలతో అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని తెలుస్తోంది. A1గా భూపతిరాజ్ శివకుమార్ని నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరి దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు, ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, సో ప్రజెంట్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కేవలం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోబోతున్నారా? ఆయన ఫామ్ హౌస్లో జరిగింది నిర్వహణ మొత్తం కాబట్టి ఆయనపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది? మనం చూడొచ్చు. మనం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ లోని క్యాసినో అలాగే కోడి పందాలు ఆడుతున్నట్టుగా కూడా పోలీసులకి పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి దాడి చేయడం జరిగింది. దాదాపుగా 61 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో భాగంగానే 30 లక్షలు అలాగే బెట్టింగ్ కాయిన్లు, 50 కార్లు అలాగే 80 పందెం కోళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయగా ఆ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిది
అని వార్తలు కూడా వస్తున్నాయి. పోలీసులు కూడా దీని గురించి అసలు ఏం మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా ఫామ్ హౌస్ మొత్తం కూడా 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటివి జరిగినట్టుగా అయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారని చెప్పొచ్చు. క్యాషినో అలాగే కోడి పందాలు నిర్వహిస్తూ వ్యాపారాలు చేస్తున్నారు అంటూ కూడా భూపతి రాజు అలాగే శివకుమార్ వర్మ మీద పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి A1 గా అయితే భూపతి రాజు అలాగే శివకుమార్ వర్మ కూడా ఉన్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో దానికి లీజుకి ఇచ్చినట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారని చెప్పాలి. అంటే పోలీసులకు ఎమ్మెల్సీ చెప్పినట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ దీంట్లో వాస్తవాలు ఏంటి అనేది మాత్రం పోలీసులు బయట పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాదాపుగా ఈ ఫామ్ లో 2 ఏళ్లుగా కోడి పందాలు అలాగే క్యాషినో కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని వివరాలు మాత్రం పోలీసులు బయట పెట్టాల్సిందిగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మనోజ్. రైట్ దేవిక. సో పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరి నోటీసుల ఆధారితంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తన ఫామ్ హౌస్ నిర్వహించినటువంటి ఆ కార్యక్రమం పైన ఎటువంటి వివరణ ఇస్తారో చూడాలి. ఆ వివరణ ఆధారితంగా పోలీసులు మళ్ళీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.